వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, ప్రద్యుమ్న నాన్నమ్మ ఉన్నారు. మీ మనవాడు ప్రద్యుమ్నకి ఎట్లా మద్దతు చెప్తా ఉన్నారు? ఎట్లా ఆయన పోరాటం చేస్తానంటున్నారు చివరి వరకు? అంటే అతని హక్కులు అతనికి కొడుకుగా అతని హక్కులు అతనికి రావాలి అంతే. అంత తప్ప మేము ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం. ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపీనాథ్ పిల్లడే. వాడి హక్కు వాడికి అంతే. లీగల్ హెయిర్ ఇక్కడ ప్రాబ్లం, లీగల్ ఓవర్ అనేటువంటి క్వశ్చన్ వస్తా ఉంది కదా. అది గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే మీరు తెలుసు, మీరు మొదటి నుంచి ఉన్నారు, మీ అబ్బాయే మాగంటి గోపినాథ్. ఇట్లాంటి సందర్భంలో మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలినీదేవేనా? మాలిని ఆ? మాలిని మాలినీదేవేనా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను ఎవరికి నేను అందరికి నా మనవడు, వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది ఇవ్వమని నేను కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కదా, ఏమని చెప్పారు? మీరు ఏం చెప్తారు? ఒకటి మొదటి భార్యగా మాలినీదేవిగానే మీరు చూసారా స్టార్టింగ్ లో? అంటే మా మాటల్లో ఏం చెప్తారు? అవును, అంటున్నాను. మాలినీదేవే కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఇప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? ఈ వివాహం నేను చేయలేదు. ఉమ్. వివాహం నేను చేయలేదు. అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. మాటల్లో చెప్పండి మేడం. అవునండి. ఎప్పుడు ఏ ఇయర్ లో గుర్తుందా మేడం? ఎవరికి మీకు ఏ ఇయర్ లో గుర్తుందా మాలినీదేవితో మ్యారేజ్? వివాహం మాగంటి గోపీనాథ్ గారికి వివాహం చేయలేదు. ఆ. వచ్చింది 20 ఫస్ట్ మాలినీదేవితో ఫస్ట్ మొదటి భార్య. 98. 98 లో మీరే దగ్గర నుండి చేశారా? అన్నీ ఉన్నాయి కదా. అంటే నేనే- అప్పుడు కాదు, విడాకులు కాలేదు కదా మేడం? విడాకులు కాలేదు. కాదు. కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది కాలం. కాలేదు.